వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పలానా కంపెనీ బ్యాట్ ఇస్తేనే నేను బ్యాటింగ్ చేస్తా అని విరాట్ కోహ్లీ ఎప్పుడన్నా అనడం మీరు చూసారా? లేదు, పలానా కంపెనీ బౌల్ ఇస్తేనే నేను బౌలింగ్ చేస్తా అని బుమ్రా ఎప్పుడన్నా అనడం మీరు విన్నారా? పోనీ చాలా సీనియర్ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని పలానా కంపెనీ ప్యాడ్లు గ్లౌజ్ ఇస్తేనే నేను వికెట్ కీపింగ్ చేస్తా అని మీరు అంటం కూడా ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు అలా అనరు, మనం ఎప్పటికీ కూడా ఇలాంటివి వినం. కానీ ఇలాంటివి అనగలిగినవి, ఇలాంటివి అంటే వినగలిగే సాధ్యమయ్యే పరిస్థితిలో ఉండేది మాత్రం కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఇప్పటికే మనం చూసాం, 50 రోజుల్లో హైకోర్టులో 2 సార్లు పిటిషన్ వేసి ఆశ్రయించారు. ఒకటి, తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని, ఇప్పుడు తాజాగా 900 మందితో భద్రత కల్పించాలని. సో ప్రతిపక్ష హోదా కల్పిస్తే అసెంబ్లీకి వస్తానని, అదే భద్రత కల్పిస్తే ఏపీలో ఉంటాను అని. ఇలాంటివి ఆయనకే సాధ్యం, ఆయన దగ్గర నుంచే వింటాం. గత 5 ఏళ్ల ఆయన పాలనలో మరి అనేక సార్లు కోర్టులు చీత్కరించినా, లేకపోతే కోర్టు మొట్టికాయలు వేసినా, కోర్టు ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్పినా ఎప్పుడు విన్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు ఆయన విషయానికి వచ్చేసరికి మాత్రం అదే కోర్టును ఆశ్రయించారు. సరే, అది ఆయన హక్కు, వెళ్ళడంలో తప్పులేదు. అయితే ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, ఇలాంటి టైపు వాదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏకంగా 900 మందితో ఆయనకి భద్రత పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్ గారు వేసినటువంటి పిటిషన్ పై ఏపీ వ్యాప్తంగానే కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకు ఇంత సడన్ గా ఆయన తనకి భద్రత కల్పించాలని పిటిషన్ వేశారు? ఎందుకంటే జూన్ 3 అంటే ఫలితాలకు వచ్చే ముందు రోజు ఎటువంటి సెక్యూరిటీ ఉందో అటువంటి సెక్యూరిటీని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని అడుగుతున్నారు. అయితే నిబంధనల మేరకే ఆయనకి సెక్యూరిటీ కల్పించాము, ఆయన సెక్యూరిటీ మేమేం తగ్గించలేదు. సో ఆయనకి Z+ భద్రత కొనసాగుతోంది. కానీ సీఎం హోదాలో ఉన్నటువంటి భద్రత కొనసాగించడం కుదరదు, అవన్నీ కూడా నియమ నిబంధనలకి విరుద్ధం అని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. అయితే గతంలో మీరు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళితే, ఆయన సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి ఎటువంటి భద్రత ఉండేదంటే 3 షిఫ్టుల్లో కలిపి 986 మంది ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవారు. అంటే 3 షిఫ్టుల్లో, ఒక్కో షిఫ్ట్లో 310 మంది పైచిలకు ఆయనకు భద్రత ఇచ్చేవారు. అలాగే ఆయన బిల్డింగ్ చుట్టూతా కూడా 30 అడుగుల పైన ఎత్తైన ఇనప గోడలు, జనరల్ గా ఏమవుతుందంటే స్కాఫోల్డింగ్స్ అంటారు వాటిల్ని, ఆ స్కాఫోల్డింగ్స్ లాంటి ఇనప కంచెలన్నింటినీ కూడా 30 అడుగుల మేర బిల్డింగ్ చుట్టూతో ఏర్పాటు చేశారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ ని కూడా ఏర్పాటు చేశారు. సరే, ఆయన అడుగు తీసి బయటకేస్తే ఈ సెక్యూరిటీ కాకుండా చెట్లు నరికేయడాలు, పరదాలు పెట్టేయడాలు, ఇవన్నీ అందరికీ తెలిసినవి. కానీ ఇప్పుడు జూన్ 3 నాటి ముందు ఎంత సెక్యూరిటీ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో 900 పైచిలకు 900 మంది భద్రత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆయనకు పునరుద్ధరించాలని పిటిషన్ వేశారు. దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆయనకి Z+ సామాన్యంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, విఐపీస్కి ఎవరికైనా సరే 100 మందికి మించి ఉండదు, మాక్సిమం 150 ఆ దరిదాపుల్లో ఉంటుంది. కానీ 900 మంది పైచలకు సీఎం రేంజే, సీఎం కిచెన్ స్టైల్లోనే ఆయన యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నారు. దానికి చెప్తున్న కారణాలు ఆయనకి ప్రాణహాని ఉంది అని. సో ఆయనకి గతంలో ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో భాగంగా కూడా గులకరాయితో దాడి జరిగిందని, గతంలో కోడికత్తి ఇష్యూని, ఇవన్నీ చూపిస్తూ ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. కేవలం ఈ గులకరాయి లేకపోతే కోడికత్తి కేసులతోనే ఆయనకి ప్రాణహాని ఉందా? మరి దానికి సంబంధించి Z+ భద్రత కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఆయన 900 మందితో భద్రత కావాలని కోరుతున్నారు? దీని వెనకాల ఏమన్నా భయమా, బేజారా, కంగారా? ఆయన జస్ట్ పార్టీ అధ్యక్షుడే, ఒక దేశానికి ప్రెసిడెంటో దేశాధ్యక్షుడో అయితే కాదు. ఇలాంటి జోకులు పేరుతున్నాయి. సరే, సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు అలాంటివి మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు 900 మందితో భద్రత పునరుద్ధరించాలని కోరుతున్నారు? నిజంగానే ఆయనకి ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరికి ఉంటుంది? ఆయన వల్ల ప్రాణహాని ఎవరికి ఉంటుంది? ఆయన ఎవరితోనో పెట్టుకుంటేనో, లేదా ఆయన ఎవరితోనో గొడవ పడితేనో, లేకపోతే ఆయనతో బాధింపబడితేనో ఉంటుంది. కానీ ఆయన బాధించిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ సామాన్య జనాలే, వివిధ వర్గాలు, వివిధ రంగాలకి సంబంధించిన వాళ్ళు, మీడియా లేకపోతే జనము, వివిధ వర్గాలు, వీళ్ళందరూ ఆయన్ని ప్రాణానికి హాని కలిగించేంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండే అవకాశం అయితే లేదు. కానీ మరి ఎందుకు ప్రాణహాని అంటున్నారు? భయమా, బేజారా, కంగారా, లేకపోతే ఏదైనా గేమ్ ప్లానా? దీని వెనకాల ఏమైనా గుర్తుందా? అయితే ఇక్కడ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో
ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల పాలనలో కూడా ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ మాఫియా, ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసాం, పోర్ట్స్ లో కూడా భారీ స్థాయిలో కంటైనర్స్ అవి కూడా ఆయనకి 900 మందితో భద్రత కల్పించాలని పిటిషన్ వేశారు, హైకోర్టును ఆశ్రయించారు. నిజంగానే ఆయనకి ప్రాణహాని ఉందా, దీని వెనకాల ఏమన్నా గుట్టు గేమ్ ప్లాన్ ఉందా? కేవలం ఒక పార్టీ అధ్యక్షుడే కదా, దేశాధ్యక్షుడు కాదు కదా. ఇప్పటికే ఆయనకి Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నా ఎందుకు ఇటువంటి పిటిషన్ వేశారు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ బొల్ల సతీష్ బాబు గారు, అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి, జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. ఆల్రెడీ ఆయనకి గతంలో సీఎం గా ఉన్నప్పుడే 5 ఏళ్ల సెక్యూరిటీకే 296 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. సో అది కూడా షిఫ్ట్ కి 310 మంది చొప్పున 986 చేశారు. ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆయన భద్రత ఇస్తున్నారు, కానీ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. మీకు డైరెక్షన్ ఇవ్వాలట, ఇవ్వమని. ఓకే చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇంకా మా అదృష్టం బాగుందండి, కోర్టులో కూర్చున్నటువంటి జడ్జిల అదృష్టం కూడా బాగుందండి. ఆయన కేవలం సీఎం లెవెల్ సెక్యూరిటీనే అడిగాడండి, సీఎం పదవి ఇప్పించమని అడగలేదండి. లేకపోతే ఏం నాకు అర్థం కాదు. రోజు మొన్నేమో కోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి ప్లీజ్, చెప్పండి ప్లీజ్ మా స్పీకర్ గారికి చెప్పండి. ఆయనేమో రూల్ బుక్ ప్రకారంగా వెళ్తున్నాడు ఆ స్పీకర్ గారు, మాకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలంతే, కావాలంటే కావాలంతే. అలానే ఇవాళ కూడా నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలంటే కావాలంతే. అసలు అంటే దీని వెనక రీజనింగ్, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, అంటే జోక్స్ పార్ట్ చంద్ర గారు, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు, అవును మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు, రీజన్ ఏంటి? ఎస్, ఈవెన్ కోర్ట్ విల్ ఆస్ ద సేమ్ థింగ్. మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు ఇవాళ రోజున, సో మీరు దాని వెనక రీజనింగ్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మొన్న ఒక డ్రగ్ డాన్ తోటి ఆయన పోల్చినటువంటి ఒక సందర్భం వచ్చేటప్పుడు, అయ్యో బాబాయ్ ఆ పేరు కూడా ఆయనకు రాలేదు అని చెప్పి తర్వాత ఏదో చాలా అసలు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది. మీరు అందరూ కూడా అబ్బాయి ఇదేంటి జగన్మోహన్ రెడ్డికి పేరు కూడా తెలియదు అనుకున్నా, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది, అన్ని తెలుసు అన్ని చేసు. అయితే అలా అనగానే అమ్మో అదేంటి నన్ను అట్లా పోల్చేస్తారా, మాజీ సీఎంని నేను అని ఊరికే గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమంటాను అంటే, మీకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది కోర్టుగా చెప్పాలి కదా మీరు. పోనీ ఏం థ్రెట్ ఉన్నా సరే 900 మంది మనిషికి మీరు ఆలోచన చేయండి చంద్రిక గారు. ఒకరికి సగటున 50,000 గనక మనం శాలరీ అని అనుకుంటే 900 మంది ఎవరి డబ్బు? మళ్ళీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి ఆయనకి. మరి అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చుగా ఆయనకు అంత భయం ఉంటే. మరి ఎవరి నుంచి భయపడుతున్నాడో నిజంగా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయనేం పోయి మరి ఎవరి మీదన్నా అంటే ఎవరితోనన్నా గొడవ పడ్డా, ఎవరితోటన్నా ఆ ఫ్యాక్షన్ ఇదేమన్నా ఉందా, లేకపోతే ఏంటి? వై ఈజ్ ఈ స్కేర్డ్ ఫర్ హిస్ లైఫ్ అనేది అందరూ ఆలోచిస్తున్నటువంటి మాట. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇవాల్టి రోజున మీరు ఇంతమంది నాకు కావాలి, సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలి అని అడగడానికి రీజనింగ్ ఏంటి? 24 గంటలు కూడా నేను సీఎం తో ఈక్వేట్ చేసుకుంటానంటాడేంటండి? ఇంకా హాలుసినేషన్ నుంచి బయటికి ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏబిఎన్ ద్వారా చెప్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సీఎం మాత్రమే, తప్పిదారి మాజీ సీఎం అయ్యారు. అది కూడా అప్పుడేదో జనాలకి కొంచెం ఏమంటారంటే, మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, బూటకపు హామీలు అవన్నీ పాపం నమ్మి ప్రజలు ఏదో ఈయనేదో ఉద్ధరిస్తాడని అనుకుంటే 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు. ప్రజలు వద్దు అని చెప్పి ఈడ్చి కొట్టి తన్ని మిమ్మల్ని 151 నుంచి 11కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. సో మీరు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక మాజీ సీఎం అండ్ ఒక ఎమ్మెల్యే. అది మాత్రం ఆయన గుర్తు పెట్టుకోవాలి. నాకు తెలిసి రోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక సీడీలోనో లేకపోతే ఫోన్ లోనో రింగ్ టోన్ అది పెట్టుకోవాలి. నేను మాజీ సీఎం, నేను సీఎం కాదు, నేను మాజీ సీఎం అని ఆయన రోజు ఆ ఫోన్ లో రింగ్ టోన్ పెట్టుకోవాలి. లేకపోతే 24 గంటలు కూడా నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ ఇవ్వండి, నాకు సీఎం తో ఈక్వేట్ గా నాకు ఏమంటారంటే, ఆల్రెడీ శర్మిల గారు కూడా అన్నారు అర్థం కొనుక్కోండి, లేకపోతే మీరు ప్రతిసారి చంద్రబాబు గారితో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకోవడమా ఇంకోట మీకు అంటే దిస్ ఇస్ ది సైకాలజీ ఆఫ్ దట్ పర్సన్ చంద్రిక గారు. అంటే ఎందుకనంటే మీరు ఆలోచన చేయండి ఎంత డేంజరస్ సైకాలజీ అని అంటే, నేను రాష్ట్రంలో ఇవాల్టి రోజున ఇఫ్ ఐ హ్యావ్ టు బి ఇన్ ది స్టేట్, నేను రాష్ట్రంలో ఉండాలన్నా, శాసనసభకి వెళ్లాలన్నా, నేను రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలన్నా సరే నేను ముఖ్యమంత్రి అయితేనే చేస్తా. మీరు గమనించండి, 24 గంటలు ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా దాని చుట్టూతోనే తిరుగుతున్నాయి. అంటే హీఈస్ అబ్సెస్డ్ విత్ ఇట్.
అబ్సెస్డ్ అంటారు చూసారా, ఒక అబ్సెషన్ ఉంటుంది అనమాట. కానీ ఆయన ఏమని చెప్తున్నారు, ఇచ్చినటువంటి పిటిషన్ లో నాకు వితౌట్ నోటీస్ చెప్పకుండా 58కి రెడ్యూస్ చేసేసారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, నాకు చెప్పాలి కదా ఒకటి. రెండు, నాకు ఆల్రెడీ క్యాంపెయిన్ టైంలోనే ఈ గులకరాయితో నాకు మీద అటాక్ జరిగింది కాబట్టి అని అంటున్నారు. సో డెఫినెట్ గా మళ్ళీ అటాక్స్ జరిగే అవకాశం. నేను ఒక విషయం చెప్తాను చంద్రన్ గారు, గులకరాయితో అటాక్ జరిగినప్పుడు వారి ప్రభుత్వమే ఉంది. నిజంగా మీరు అదే మాట్లాడితే వారి ప్రభుత్వమే ఉంది. అప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్? సెక్యూరిటీ ల్యాప్సెస్ ఆ రోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది తీసామనుకోండి, అది తవ్వామనుకోండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం చిట్టా బయటపడుతుంది. నేనేమంటానంటే ఇవాళ రోజున ఎస్ మీరు కోర్టుకు ప్రొవైడ్ చేయండి, కానీ నాకు చెప్పకుండా తీసేశారు, నాకు బొట్టు పెట్టలేదు, నాకు హారతి ఇవ్వలేదు, నాకు ఇచ్చేయలేదు అంటే అట్లా కాదు కదా. మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక లెవెల్ సెక్యూరిటీ ఉంటుందండి. తర్వాత ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బికాస్ యూఆర్ జస్ట్ అన్ ఎమ్మెల్యే అండ్ ఎస్ ఎక్స్ సీఎం గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీకు ఇస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే మనందరికీ గుర్తుంటే గత 5 సంవత్సరాల్లో ఏ మాత్రం సెక్యూరిటీ ఇచ్చారనేది అందరికీ తెలిసి ఉండాలి కదండి. తెలుసు కదా మనందరికీ, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ ఆయన. మరి అలాంటప్పుడు ఇవాల్టి రోజున ఆన్ వాట్ బేసిస్, నేనేమడుతున్నా అడగడం తప్పని అనట్లేదు చంద్ర గారు, కానీ ఆన్ వాట్ బేసిస్ మీకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? ఆయన ఉద్దేశాన్ని ఎలా చూడాలి? గత పాలకుల నుంచి థ్రెట్టా, లేకపోతే పబ్లిక్ నుంచి థ్రెట్టా, లేకపోతే ఆయన ఎవరితో ఉన్నా తెలియకుండా పెట్టేసుకున్న వాళ్ళతో థ్రెట్టా, బాధితులతో థ్రెట్టా? ఆయన పెంచి పోషించినటువంటి ఒక వైలెంట్ మాఫియా తోటి థ్రెట్ ఆయనకి. ఎవరు? మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవన్నీ ఆయన పెంచి పోషించి మంచిగా ఏమంటారంటే పాముకు పాలు పోసి పెంచినట్టుగా పెంచుకుంటూ వెళ్ళాడు. ఇవాళ రోజున ఏమనుకుంటాడు, ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళతో నాకేదో థ్రెట్ ఉంది అని అనుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరేం ఇబ్బంది పడకండి, ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వం ఉంది, మాకు మీలాగా మా పార్టీ ఇంకో పార్టీ లేకపోతే మా ఇంకోటి అని ఏం లేదండి. ఎవరున్నా సరే ప్రతి ఒక్కళ్ళని కాపాడుకోవడమే, ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి సెక్యూరిటీని ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. బ్రహ్మాండంగా మీకు ఏమంటారంటే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం మేము. సార్ జనసేన ఒపీనియన్ కూడా తీసుకుందాం. కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే కుసంపూడి శ్రీనివాస్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో విన్నారు కదా, సో సీఎం గా ఉన్నప్పటి భద్రతను పునరుద్ధరించండి. సేమ్, సో నాకు చెప్పకుండా రెడ్యూస్ చేశారు, నాకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉందని అంటున్నారు. నిజంగా మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇప్పుడు 2 times వేశారు హైకోర్టులో. ఏ కోర్టులనైతే ఒకప్పుడు ఆయన చెప్పినా వినకుండా ఉన్నారో ఇప్పుడు అదే కోర్టులను న్యాయం చేయమని అడుగుతున్నారు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు దీని విషయం, ఈ అంశాలను ఏమంటారు? విజయేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలా చాలా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చారు, కూటమి ప్రభుత్వం వల్ల నాకు ప్రమాదం ఉందని చెప్పి మెన్షన్ చేశాడు ఆయన. కూటమి ప్రభుత్వం అతని వల్ల ప్రమాదం అట. అయితే ఇందాక చెప్పినట్టు కోర్టులో వాదించినప్పుడు వివరాలు కూడా చెప్పాలి. నీకు ఎందుకు నా ఇంత భద్రత కావాలి అనేటువంటి విషయం ఉన్నప్పుడు కొంచెం చెప్పాలి. సరే, మాఫియా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా భయం ఉందా అనేది. సరే, ఈ రోజు అంటే కూటమి ప్రభుత్వం వల్ల నీకు భయం ఉందని చెప్తున్నావు కదా, గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా నువ్వు ఎందుకు పరదాల మాటనా పోలీసుల మాటలా దాక్కుని వెళ్ళావని కోర్టులో కూడా వాదాపాదాలు జరిగినప్పుడు అడుగుతారు కదా, అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి వలన అతనికి ఎవరి వలన ప్రమాదం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి వలనే ఉంటుంది. అతనే ప్రమాది గారి. ఎందుకంటే అతను ఏదైనా ఒక కార్యక్రమం చేసాడంటే దాని వెనకాల మనం ఏదో తక్కువగా అంచనేస్తాం, కానీ ఏదో ఒక నివుడని అర్థం ఉంటుంది, ఏదో అదే ఉండి ఉంటుంది. అది ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్నా, అంటే అతను ఏదైతే థ్రెట్ ఫీల్ అవుతున్నాడో ఏదైతే దాని వెనకాల ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం మీద మచ్చేసి తను చేద్దామని ఒక విధమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఒక సింపతి లేయర్ గేమ్ ఆడుతున్నారు. మొన్న తాజాగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేషనల్ మీడియాతో నన్ను చంపేయండి అన్నారు, మీకు గుర్తుందో లేదు? అదే అంటున్నాడు, మొదటి నుంచి కూడా నేను అంటుంది, ఒక గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్లోకి చాలా చక్కగా ముద్దులు పెట్టుకుంటూ తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రజల్లోకి రావడానికి భయపడ్డాడు. ఆయన ఎందుకు భయపడ్డాడు? సరే, మీరు అన్నట్టు డ్రగ్ మాఫియా ఉందా, వేరే ఉందా, లేకపోతే దేంట్లో ఇరుక్కున్నాడా, లేకపోతే ఇది ఒకవేళ డ్రామా అనేది పక్కన పెడదాం. ఏదైనా సరే కోర్టుకు వివరాలు చెప్పాలి. 900 మంది, నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత భద్రత ఎవరికి ఉండదు. పక్కన ఉన్న స్టాలిన్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రజల్లో తిరుగుతున్నారు, చక్కగా చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు. అటువంటిది ఇతనికి ప్రతిపక్ష నేత ఉండి కూడా, ప్రతిపక్ష నేత కూడా అవలేదు. అతను ఒక మామూలుగా ఒక సాధారణ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత ఇస్తుంది ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా భద్రత ఉంది.
మాజీ ముఖ్యమంత్రి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, కొంచెం ఏమన్నా భయాందోళన ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తారు అంతే తప్ప ముఖ్యమంత్రి హోదాతో సమానమైనటువంటి భద్రత నాకు కల్పించాలి అంటే అతను ఇంకా ఆ భ్రమంలోంచి బయటికి రావట్లా. ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు ఆ భ్రమంలోనే ఇంకా నేను ముఖ్యమంత్రి భ్రమంలోనే ఉన్నాడు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతను ఏమైనా ఉన్నాడా? ఇది ఎలక కళలు రంధ్రాల నుంచి బయటకు వచ్చి బయలుపోతున్నట్టు తాడేపల్లి నుంచి బెంగళూరు అతను షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాను. మన ఏదో ఒక జోక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. ఎవరో ఒక వ్యక్తి ట్వీట్ పెట్టాడు బెంగళూరు నుంచి, నాది చిన్న పార్సిల్ ఉంది, అది కొంచెం విజయవాడ ఎవరన్నా తీసుకెళ్తాక ఎవరన్నా ఉన్నారా అంటే దానికి రిప్లై ఇచ్చాడు ఒక ఆయన, షటిల్ సర్వీస్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఉన్నారు, ఆయనకి అప్పచెప్పండి, అది కూడా విలువైంది అయితే మాకు సంబంధం లేదన్నారు. అంటే ఒక విధమైనటువంటి మానసిక పరిస్థితి, అతని మానసిక పరిస్థితి కూడా నాకు ఎందుకు డౌట్గా ఉంది. భద్రత కావాలన్న వేరు, నాకు ఎంతమంది భద్రత కావాలి, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి సమానమైనటువంటి భద్రత కావాలనేటువంటి విషయం మాట్లాడుతున్నాడంటే అతని వల్ల ఎవరైనా భయపడాలి తప్ప అతని భయం ఏంటి? నేను ఇందా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది తప్ప ప్రజల వల్ల కానీ ప్రతిపక్ష వల్ల నుంచి కానీ ఎవరికే లేదు. గతంలో చంద్రబాబు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా సెక్యూరిటీని రాళ్లతో కొట్టారో మనం చూసాం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా ఎంత బోర్డర్లో అడ్డుపెట్టారో చూసాం. అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏమి లేవే. చక్కగా అసెంబ్లీకి రండి మాట్లాడండి అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చెప్తుందే. అతను ప్రతిపక్ష నేత కాకపోయినా అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ఆ గేటు ద్వారా, ప్రధాన గేటు ద్వారా లోపల కూడా రప్పించింది. నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు కోసంపూడి గారు. నేను పేదల కోసమే పుట్టా, పేదల పెన్నిది పేదల సన్నిధి అంటారు కదా, రేపొద్దున మరి అదే పేద ప్రజల్లోకి వెళ్ళడానికి మరి ఎందుకు సెక్యూరిటీ? ఆ వాళ్లే కాపాడతారు కదా ఇన్ని నిజంగా మంచి చేసి. ఇందాక కూడా చెప్తుంది ఏంటంటే ఈ రోజున అతను వివరాన్ని ఇవ్వాలి, కోర్టుకని వివరణ ఇవ్వాలి. గత 5 సంవత్సరాలు నాది 2 రాజుల స్వర్ణయుగం, పేదలందరూ మిలియనర్లు అయిపోయారు, సంతోషంలో ఆర్థికంగా దేశ ఆర్థిక పరిస్థితి కంటే మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా సాగింది, ప్రజలంతా ఎంత హాయిగా ఉన్నారని చెప్పేసి వారి పత్రిక వారి ఛానల్ అంతా విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజల వల్ల నీకు ఎటువంటి థ్రెట్ లేదు. పోనీ నువ్వు అదేదో సినిమాలో చూసారా, నాకు కావాలని నా మీద దాడి చేశారు అంటే అసలు నువ్వేం పొడిచావని చెప్పేసి నీ మీద దాడి చేస్తారంటారు, పోలీసులు జోక్ ఉంది. అలాగా నువ్వు ఏం చేసావని చెప్పి నీకు థ్రెట్, ప్రజల వలన పోనీ ఎటువంటి ప్రమాదం లేదు, పోనీ నీలాంటి ఉద్దేశం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాదు కూటమి ప్రభుత్వం, నీ మీద దాడి చేసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి నాయకులు ఎవరు ఇక్కడ లేరు, పోనీ ఎవరి వాళ్ళ గురించి నీకు థ్రెట్ ఉందా వివరణ చెప్పాలి కదా. ఈ రోజు వాళ్ళు పేపర్లో కూడా రాశారండి, కూటమి ప్రభుత్వం వల్ల నాకు ప్రమాదం ఉంది, నాకు సెక్యూరిటీ తగ్గించేస్తున్నారు, నాకు ఇద్దరు మనుషులనే ఇస్తున్నారు, మామూలు మంత్రులకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ కూడా నాకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు పేపర్లో రాసుకుంటున్నారు. అంటే ఒక విధమైనటువంటి ప్రజల్లో ఒక సింపతి మళ్ళీ క్రియేట్ చేసుకుని, అంటే అతను శవం దొరికితే మళ్ళీ వస్తాడు, శవాలు దొరకట్లేదు, ఏదో రకంగా మన ఢిల్లీ వెళ్ళి హడావుడి చేయాలని చూశాడు, ఇంతమంది హత్యలు జరిగిపోయి అని వివరాలు అడిగితే ఏమో ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఏదో రకంగా అతను మళ్ళీ ప్రజల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఆయన పిటిషన్ పేజ్ నెంబర్ 10 లో చూసారో లేదో, ఇట్ ఈస్ సబ్మిటెడ్ ఇన్ ద ఇయర్ 2019. ఐ వాజ్ అటాక్డ్ విత్ ఏ కాక్ ఫైటింగ్ నైఫ్ ఎట్ ద విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అది వన్ ఆఫ్ ద రీజన్ కూడా చూపించింది. అదే అంటున్నారు, విశాఖపట్నం సరే కోడికత్తి డ్రామా అనుకుందాం, పనులు అది నిజమే అనుకుందాం. మరి గత 5 సంవత్సరాల్లో కోడికత్తి కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు ఆ కోర్టుకి వెళ్తుంటే కనీసం ఒక వాయిదాకి కూడా ఎందుకు వెళ్ళలేదు ఇతను? వాస్తవం చెప్పాలి కదా, ఇతను వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉందని చెప్పాలి కదా. ఎన్ఐ కూడా ఏముంది, దీంట్లో కుట్రకోణం దాగి లేదని చెప్పింది కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు కోర్టు కూడా ఎందుకు వెళ్ళలేదు? అంటే అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అతను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాల్సిన. కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రొవైడ్ చేసిన ద కార్, ఏ బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ వెహికల్ ఆఫ్ ద ఇయర్ 2018, ద విండ్షీల్డ్ హ్యాస్ ఎ క్రాక్ రన్నింగ్ అలాంగ్ విత్ ద ఎంటైర్ లెంత్. సో మీరు కావాలని ఇలాంటివి చేస్తున్నారు. అది మొన్న మధ్యకాలంలో ఆయన కాళ్ళు బెణికితే దానికి కూడా కట్టుకున్నాడు, దానివల్ల చంద్రబాబు గారి వల్లనే అంటాడు ఆయన కూటమి ప్రభుత్వం వల్ల నా కాళ్ళు నొప్పి వచ్చింది లేకపోతే తలనొప్పి అంటే ఇదేమి లేదంటే దాంట్లో ఏసీ లేదా, ఏసీ పని చేయట్లేదట. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వాహనంలో భద్రతా వాహనంలో ఏసీ పని చేయట్లేదు అన్నాడు ఆయన. బట్ ఆయన మెన్షన్ చేసింది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చిన దాంట్లో విండ్షీల్డ్ క్రాక్ అయి ఉన్నది పంపించారు. ఖచ్చితంగా అప్పుడు ఆయన చెప్పిన రీజన్స్ ఏ ఉన్నాయో దానికి కోర్టులో అడిగిన వెంటనే కోర్టు ఓకే అంట కదా, వివరాలు అడుగుతుంది. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు? సరే ఇప్పుడు మా ముఖ్యమంత్రి స్థాయిలో అడుగుతున్నావు అంటే నీకు ఎవరి వల్ల థ్రెట్ ఉంది? ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కదండి. నాకు ఎలా ఉందంటే ఇతని మాటలు చూస్తామంటే గతంలో కూడా చెప్పాను నేను, పోలీస్ స్టేషన్లో వాస్తు బాగోలేదని చెప్పేసి దొంగలు బాధపడ్డారట.
పోలీస్ స్టేషన్లో వాస్తు బాగాలేదు, దొంగల బాధపడితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రమాదం ఉందని చెప్పేసి అది కూడా కూటమి ప్రభుత్వం నిందేసి ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో రకమైనటువంటి ఒక విధమైన క్రియేట్ చేస్తున్నాడు చూసారా. అతను ఉన్నదే తాడేపల్లి ప్యాలెస్లో తక్కువ, గత 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఈ 50 రోజుల్లో 5 ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన. గత 5 సంవత్సరాల్లో 3 ప్రెస్ మీట్లు పెట్టాడు. అధికారం కోల్పోయాక ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అది కూడా ఏదో పాపం చదువుకుని రాసుకుంటూ వస్తున్నాడు. ఇతనికి ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఇంకా సలహాదారులు ఎవరున్నారో తెలియదు. కానీ అంటే ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు ఒక నవ్వుకుంటారు కదా చేసే కార్యక్రమం వలన. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తున్నాను అంటే అసలు నీకు పులివెందుల ప్రజలు ఎందుకు ఓట్లేసినట్టు? ఓ శాసనసభ్యుడిగా నేను ఎందుకు పంపుతున్నట్టు శాసనసభకే? నేను ఎవరో నాకు హోదా ఇస్తేనే తప్ప వెళ్తాను అంటే నీకు అసలు ఎందుకు ఓటేయాలి? నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోయి కూర్చో. లేదు బెంగళూరు ప్యాలెస్ లో నీకు పెద్ద ప్యాలెస్ ఉంది, సొంతగా 1 లక్షల కోట్ల ఆస్తి ఉంది, చక్కగా సెక్యూరిటీ పెట్టుకోవచ్చుగా. సతీష్ బాబు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ సరే, ఇన్నాళ్ల చరిత్రలో పోనీ దేశంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు చూసేన్నారా? యాజ్ అ జర్నలిస్ట్ ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయా? 1, 2 జగన్ గారు వేసిన పిటిషన్ ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రజలకి నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ ని 2 కోణాల్లో చూడాలి. ఆయన ఏంటంటే గత 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఒక మహారాజులాగా, ఆయన ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తోటి ఆయన పరిపాలన సాగించారు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఆయన ఎక్కడ ఆయన తోటి సమస్యల్లో పేద ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ పీడించుతున్నాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన్ని ఎవరు అటాక్ చేస్తారు అంటే అది కూడా చలిచీమల చేత చిక్కి బలమైన సర్పము చనిపోయింది అన్నట్టుగా ఎవరి పేదలు చంపేస్తారని భయపడుతున్నాడు. ఇందాక కోసంపూడి గారు అన్నారు ఆయన న్యాయవాది కూడా, కాబట్టి కోర్టుకి కనీసం ఆయనకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది అనేది చెప్పాలి. అది ఏమీ చెప్పలేదు. ఆయన చూపించిన సిల్లీ థింగ్స్ 2 కూడా, 1 2019 ఎన్నికల ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో అతని మీద జరిగిన కోడికత్తి కేసు, మొన్న 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలో జరిగిన గులకరాయి దాడి కేసు. ఆ 2 కేసుల్లో కూడా ఇప్పుడు కోడికత్తి శ్రీని అనే వ్యక్తి మా ప్రాంతానికి చెందిన వ్యక్తి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం వ్యక్తి. అతను ఈ దాడి ఏ విధంగా చేశాడు, ఎట్లా చేశాడు అనేది అందరికీ సుస్పష్టంగా చెప్తున్నాడు. 5 ఏళ్ల పాటు అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లో మగ్గిపోయాడు. అతని కేసు విచారణ చేపట్టినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు కేసు విచారణ చేసినప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వాయిదాలు అటెండ్ అవ్వలేదు. కేసు విచారణ విజయవాడలో నిర్వహించడానికి కూడా ఎన్ఐఏ ముందుకు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సహకరించారు. కేవలం ఏంటంటే ఒక సానుభూతి డ్రామా కోసం కోడికత్తి కేసును వాడుకున్నట్టు అనేది దేశానికి అందరికీ తెలుసు. సేమ్ అదే థింగ్ ఇక్కడ గులకరాయి కేసులో అరెస్ట్ అయిన సతీష్ అనే పిల్లాడు కానీ మైనర్స్ వాళ్ళందరినీ ఏ విధంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి అల్లరి చేశారు, వాళ్ళని ఇబ్బందులు పెట్టారో చూసాం. బలమైన న్యాయ వ్యవస్థ పుణ్యం అని అతను తొందరలోనే బెయిల్ తోటి బయటకు వచ్చి ఉన్నాడు. వాళ్ళందరూ చెప్తున్నారు ఈ కేసుతో మాకేం సంబంధం లేదు, మేము మామూలుగా మీటింగ్ చూడడానికి వెళ్తే మమ్మల్ని పట్టుకుపోయారు. ఈ 2 కుంటి సాకుల్ని చూపించి జగన్మోహన్ రెడ్డి నాకేదో జరిగిపోతుంది, భద్రత కల్పించండి అని కోర్టులను ఆశ్రయించడం పూర్తిగా అవివేకంగా కనిపిస్తుంది. అయితే నాకు ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో విజయ్ చంద్ర గారు చెప్పండి సార్, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కంపెనీలు, ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి గతంలో కూడా రీసెంట్ గా ఆయన ఢిల్లీ వెళ్లి ధర్నా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 36 హత్యలు జరిగిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ 4 రోజుల్లో నానా రాద్ధాంతం చేశాడు. అక్కడ మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. ఇదంతా ఏంటంటే అతను ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరగకూడదు. ఆయన ఒక అలవాటు చేశాడు. ఇక్కడ ప్రజలు బటన్ నొక్కి ఏదో అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళందరినీ కూడా ఆయన దైవదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికేయాలని చేశాడు. అదే పద్ధతి కొనసాగాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, ఈ ప్రజల కష్టాల్లోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది కాబట్టి మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడుగుదాం అనేది ఆ కుట్ర ఆలోచన అయ్యి ఉండాలి అనేది నాకు ఒక అనుమానం. 36 మంది హత్యలు జరిగిపోయాయి అన్న మనిషి
ఇందాక కోసంపూడి గారు చెప్పినట్టు ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించి ఆ 36 పేర్లు చెప్పండి అంటే కూడా చెప్పకుండా అతను లెగిసి వెళ్ళిపోయిన విధానం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండకూడదు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండకూడదు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదు. ఆయన ఫ్యాక్షనిస్ట్ ద్వారా రాయలసీమలో ఏంటంటే పూర్వం చెప్పుకునేవారు, ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ కొంతమంది మంది మార్పులను పోషించుకుంటూ వాళ్ళకి ఏదో తిండి గీతలు పడేసి వాళ్ళు కూడా తిప్పుకునేవాళ్ళు. అదే ద్వారంలో ఆయన వ్యవహారం చేస్తున్నారు. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలకు ఎట్లాంటి భద్రత కల్పిస్తున్నారు? యోగి మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, ఇప్పుడు కూడా ఆయనకి 59 మంది భద్రత ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది భద్రత ఉన్నారు. ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అది కూడా చూసేవాళ్ళం, ఏదైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు 10,000 మంది మినిమం పోలీసులతో భద్రత. ఆయన మీటింగ్లకి ఆయన పర్యటనలకు వచ్చే జనం కంటే పోలీసులే ఎక్కువ ఉండేవారు. రోడ్ల పక్కన పరదాలు కట్టేసి ఆయన వెళ్ళిన ప్రాంతాల్లో బంద్ పాటించి ఇంట్లో నుంచి జనాలు రాకుండా వ్యాపారస్తులు వ్యాపార సంస్థలు అది కూడా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు? ఐపాక్స్ కిట్లు వేసేవాళ్ళు వెళ్ళేవారు దగ్గర దాకా ఎలా చేసేవాళ్ళు? పోలీసులు వాళ్ళు కిట్లు వేసుకునేవాళ్ళు. ప్రీ ప్లాన్ ఎవరైతే అతను ఒక టీం వేసుకున్నాడో ఆ టీమే వెళ్ళడం, వాళ్ళకి బొగ్గలను ఇవ్వడం, తల దీవించడం, ఇట్లాంటి అన్ని షో చేసుకుని. కానీ ఒకటి చెప్పండి సతీష్ గారు, ఆయన పదే పదే నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు. అసలు ఆయనతో ఎవరు పెట్టుకున్నారని ప్రాణహాని ఉందని చెప్తున్నారు? మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాణహాని అని స్ట్రెస్ చేయడంలో ఉద్దేశం ఏంటి? విజయ్ చంద్ర గారు అదే చెప్తున్నా. ఇప్పుడు 2 కోణాలు అన్నాను. ఒక కోణం ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నం. రెండో కోణం ఏంటంటే నాకు అనుమానం, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పింది అది కూడా, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా తోటి కానీ అంతర్జాతీయ మైనింగ్ మాఫియా తోటి కానీ ఆయనకి ఏమైనా సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఆయన దరఖాస్తు చేసుకున్నాడు కాబట్టి దీని మీద కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా ఏదైనా దర్యాప్తు చేయడం మంచిది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మనం చూసాం, గుజరాత్ దగ్గర ముందరా పోర్ట్ లో డ్రగ్స్ పట్టుబడినప్పుడు దాని మూలాలు విజయవాడ సత్యనారాయణపురంలో ఆషికా ట్రేడర్స్ అని చెప్పి అది ఒకటి దొరికింది. ఆ ఆషికా ట్రేడర్స్ ఎవరిదే అని తవ్వి తీస్తే అది కాకినాడ, అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంచుల విద్య అని తెలిసింది. ఇట్లాగా అప్పటి నుంచి ఈయన ఏంటంటే ఒక ప్రభుత్వం నడుపుతూనే ఇక్కడ ప్రభుత్వ అధినేతగా ఉంటుంది. అతను అంతర్జాతీయ ఈ డ్రగ్ మాఫియా తోటి సంబంధాలు కొనసాగించుకున్నాడు. వాళ్ళతో ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అదే విధంగా అంతర్జాతీయ మైనింగ్ మాఫియా మనకి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. ఎవ్వరికీ తెలియని రీతిలో అడవుల్లో 2 రోజుల క్రితం మీ ఆంధ్రజ్యోతిలోనే వార్తా కథనం కూడా వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు దగ్గర ఒక అటవీ ప్రాంతాన్ని తవ్వేసి దాన్ని ఒక చోట రహస్యంగా ఆ బాక్సైట్ ఖనిజం అంతా భద్రపరుచుకుని దాన్ని మొన్న రహస్యంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాకినాడ కోర్టు నుంచి రహస్యంగా బాక్సైట్ ని తరలించడానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏడీని సెలవు మీద పంపించేసి కూడా ప్రయత్నం చేసింది. ఇక్కడ నాకు ఇంకొక సందేహం వస్తుంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాల మీద అరాచకాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ ప్రభుత్వం ఏమో అతను ఏదైనా చేస్తే ఏదో కక్ష సాధించేస్తున్నారని ఏదో అలప చేస్తాడేమో అని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన చెప్తున్నాడు, మనకి కూటమి ఇంత 164 సీట్లతో ప్రజల అధికారం కప్పబెట్టారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం చేయాలి. నిన్న కూడా మనం ఆయన కలెక్టర్ల సమావేశంలో లేకపోతే దాంట్లో కూడా బిల్డ్ ఏపీ రీబిల్డ్ ఏపీ ఒక చాలా సిస్టమాటిక్ గా ఆయన చెప్తూనే ఆయన థాట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, పేదరిక నిర్మూలన లక్ష్యం, ఇలాంటి థాట్స్ తో వెళ్తున్నారు కదా సీఎం గారు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ గా పని ఆయన చేస్తున్నారు. కానీ నాకు నిన్న కూడా అదే రాత్రి అనుకున్నాను ఇతను పిటిషన్ చూడగా. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన విజను ఆయన లక్ష్యాలు ప్రధాన, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారు వికసిత భారత్ అని వెళ్తున్నారు, మనం వికసిత ఆంధ్రప్రదేశ్ తీసుకే ప్రయాణం చేద్దామని కొంత దిశానిర్దేశం చేశారు. అదే రోజున ఇతను పిటిషన్ వేయడంలో ఉద్దేశం ఏంటంటే ఇతను కూడా మీడియా దృష్టిని ఆకర్షించాలి, లేకపోతే ప్రజల దృష్టిని దారి మళ్లించాలి. అంటే కొంత గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చ జరగకుండా ఆటోమేటిక్ గా ఈయనపై చర్చ మళ్లించి దీనిపై మీడియా డిస్కషన్ వెళ్ళేటట్టు. అంతే కదండి. అతను గగ్గోలు పెట్టే ఎల్లో మీడియాలో సైతం ఈవేళ నేను పతాక శీర్షికల్లో ఫ్రంట్ పేజీలో ఆయన వార్త వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నాకు సీఎం స్థాయి నాటి జూన్ 3 ముందు నాటి భద్రత కల్పించాలని కోరుతున్నాడు అనేది మీరంతా కూడా ఫ్రంట్ పేజీల్లో రాశారు.
అతను సాక్షి పత్రికలు అతను రాసుకోవడమే కాదు, అతను ఏదైతే విమర్శలు ఉంటాడో ఎల్లో మీడియాని వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ వార్తలు ఇచ్చారు. ఆ పబ్లిసిటీ అతనికి ఫ్రంట్ వచ్చినట్టే కదా, ప్రజల దృష్టిలో అతను ఒక చర్చలు ఏమనెత్తినట్టే కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారంటారైతే. అవునండి, అతను అంతా అదే మేడం. ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అతని స్ట్రాటజీ, అతను ఏంటంటే మనం చూసాం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే దాని దృష్టి మళ్లించడానికి అతను ప్రయత్నం చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎక్కడో జరుగుతుంది, దానికి ఆటంకాలు కల్పించి దాని దృష్టి మళ్లించడానికి ఇక్కడ ఏదో బటన్ నొక్కడం, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని అనౌన్స్మెంట్ ఇవ్వడం, ఇట్లాంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. ఇదే తరహాలో నిన్న కలెక్టర్ల సదస్సు నుంచి జనం దృష్టి మళ్లించడానికి అతను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవడం ఉండొచ్చు. అది కూడా నాకు ఒక అనుమానం. సో 3 కోణాలు, ఒకటి బ్రాండ్ అయిపోయి దెబ్బతీయడం, 2 వచ్చేసి డ్రగ్ మాఫియానో లేదంటే ఎవరితోనో పెద్దోళ్ళతో పెట్టేసుకోవడం, 3 వీళ్ళ నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడం. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డే 1 నుంచి ఒకటే పాయింట్ మీద వెళ్తున్నారు. మేము ఎవ్వరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోము. అది చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా. మనము పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అసలు ఆయన చేశారు, మనకి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమి గట్టు తగాదాలు పంచాయతీలు లేవు, మనం సిస్టమేటిక్ గా పెడదాం. ఇంత క్లియర్ కట్ గా ఇష్యూ బేస్డ్ గానే ఫైట్ చేద్దామని చెప్తున్నారు, సాధించమని చెప్తున్నారు. కానీ ఇందా కోసంపూడి గారు కూడా అన్నారు, వారి పత్రికల్లో వారి మాధ్యమాల్లో అసలు కూటమి ప్రభుత్వం నుంచే థ్రెట్ అన్నట్టుగా వార్తలు వేసుకున్నారని. ఈ 2 కాంట్రడిక్టరీ కదా. మీరు చెయ్యమని అంటున్నారు ఏది కక్ష సాధింపుగా, కానీ ఉంది మీ ప్రభుత్వంతోనే అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రిక్ గారు హాలూసినేషన్ లో బతికే వాళ్ళని ఏమైనా చేయగలవా? ఇప్పుడు మీకు గుర్తుంటే సజ్జల గారు ఒక రోజు చెప్పారు, నాకు తెలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే, ఏంటి సార్ మీరు గెలవలేదు, మీకు ఓట్లు పడలేదు అంటే, చిచ్చి మా ఓటర్లు వేరే అన్నారు. అలానే నా దృష్టిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని గమనిస్తూ ఉంటే ఆయన లోకం వేరే అండి. ఆ లోకంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు గమనించండి, మీరు అన్న ఆ పతాక శీర్షికలు ఏవైతే ఆ బ్రహ్మాండమైన అంటున్నారు మీతోనే ఉందని చెప్తున్నారు. 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. నేను అదే చెప్తున్నాను. వాళ్ళ దాంట్లో ఏమన్నారు, కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తున్నారు, 3/6/2020 నాటికి నాకున్నటువంటి భద్రతను పునరుద్ధరించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఈయన కోర్టుకి పిటిషన్ వేసుకున్నారు. ఓకే ఫైన్, మీకు ఒక డౌట్ ఉంది, మీకు ఒక డౌట్ వచ్చింది, రైట్ ఉంది కాబట్టి మీరు వేసుకున్నారు. నేనేమంటానంటే ఈ వ్యక్తి మనందరికీ గుర్తుంటే చంద్రిక్ గారు ఢిల్లీ వెళ్లి నేషనల్ మీడియాతో సహా దేశ రాజధానిలో, ఇందాక పెద్దలు సతీష్ గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను, ద డేంజరస్ మెంటాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుందనంటే, దేశ రాజధానులు ఇక్కడ చెప్పట్ట, ఇక్కడ మీరెవరూ పనికిరారు, ఇక్కడ ఉన్న మీడియా ఏది పనికిరాదు ఆయనకి, అక్కడ పోయి అక్కడ కూర్చొని నేను ఇక్కడే చెప్తానన్నాడు. సరే ఇక్కడన్నా ఏడోనైనా కరెక్ట్ ఇక్కడన్నా చెప్పన్నారు. 36 మందిని చంపేశారన్నాడు. 36 మందిని చంపేస్తే ఆ పేర్లు ఉన్నాయా సార్ అని అంటే, నో యూఆర్ ఆస్కింగ్ మీ లెందీ క్వశ్చన్, ఐమ్ గోయింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రండి లంచ్ చేద్దామని అన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కడ అడిగితే. అయిపోయింది. పోనీ మీరు రాలేదు శాసనసభకి, అయినా సరే శాసనసభలో ఈ శాంతి భద్రతల మీద సమీక్ష జరిగినప్పుడు, శ్వేతపత్రం రిలీజ్ అయినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యా శాసనసభ సాక్షిగా కూడా వేదికగా కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఇవ్వండి అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు అడిగారు. గార్దులు కాస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లా మరి మీ దగ్గర ఉంటే, ఎందుకు ఇవ్వట్లా? అండ్ అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నాడు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నప్పుడు నువ్వు డేటా ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి కదా డేటా. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి ఉండదు కదండి, ఇవ్వాలి కదా డేటా. ఇవ్వలేదు. సరే ఎందుకు ఇవ్వట్లేదా అని చెప్పి మేము చాలా అప్పటికీ కూడా, ఇప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి చంద్రిక్ గారు, నాకు తెలిసి మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందండి, అవుతుంది కదా. పోనీ అలా అన్నా అని వి థాట్ ఆఫ్ గెటింగ్ ది ఎంటైర్ ది డీటెయిల్స్. ఎక్కడ కూడా ఏ డీటెయిల్స్ లేవు, అసలు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కూడా లేనే లేవు దానికి సంబంధించి. కరెక్ట్ 4 జరిగాయండి హత్యలు, ఆ సంబంధితమైనటువంటి పొలిటికల్ రైవలరీతో జరిగినాయి. సరే చెప్పాడు, ఏంటయ్యా బాబు ఎక్కడుంది అంటే చెప్పడు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే, సేమ్ కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తోంది అని అంటే ఒక మాట ఇలా అనేస్తే అయిపోతుందండి, బురద జల్లేయాలి అంతే. తర్వాత కడుక్కోవడం అనేటువంటిది వాళ్ళ బాధ, నాకేం పట్టింది. ఇక్కడ ఇంకో విషయం, మనందరం కూడా ఒకటే ఆలోచన విధానంతో వెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఎంత డిస్ట్రక్టివ్ గా ఉంటుంది అని అంటే, మీరు గమనించండి, ఓడిపోయిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ఏ రోజున కూడా
నేను నా పార్టీ అధినేతగా మాట్లాడుతున్నాను, రాష్ట్రంలో మేము ఇంత చేశాము, మేము మళ్ళీ కూడా ఇప్పుడు ఏవో చేయగలుగుతాము, ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాము, ఏమీ లేదండి. ఏమీ లేదు. ఎంతసేపు నేను ముఖ్యమంత్రిగా చేశా, నేను ఆ రోజు ఇన్ని డబ్బులు ఇచ్చా, నీ జేబుల్లోంచి ఇచ్చావా? తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చావా? లేకపోతే బెంగళూరు ఎల్లంక ప్యాలెస్ అమ్మిచ్చావా? ఏమిచ్చావు? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చావు. ఇప్పుడు ఎవరైనా మేమైనా ఏమన్నా మా జేబుల్లోంచి ఇస్తామండి? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాం. మనం కేవలం దానికి వీఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్ అంతే. ఇంకో విషయం చంద్రిక్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంది. ఇట్ ఈస్ అ మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్ ఆయనకు ఉంది. సతీష్ గారు అన్నారు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు కనపడి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిన్న ఒక కలెక్టరల్ కాన్ఫరెన్స్ అది పెట్టారండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. ప్రతి ఒక్క పొద్దు నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్క శాఖ మీద ఒక సమీక్ష జరిగింది. కలెక్టర్లకు దానికి సంబంధించినటువంటి ఒక ఇంటరాక్షన్ వాళ్ళతో అయింది. అమ్మో ఇప్పుడు రేపు పొద్దున్న నా పేరు రాకపోతే నేను కాదు కదా సీఎం, నేను ఇప్పుడు సీఎం కాదు కదా, నా పేరు రాదు కదా, ఎట్లా అని ఆలోచించాడు. ఇప్పుడు సుక్కుని ఇది ఆ పక్కన దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఆ దిక్కుమాల సలహాలు ఇచ్చే ఇవాళ రోజున పోయాడు, ఆ దిక్కుమాల సలహాలు ఇంకా ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ద పాయింట్ ఇస్, జగన్మోహన్ రెడ్డి ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిజార్డర్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్, సెల్ఫ్ అబ్సెషన్. ఆయనకి ఎంతసేపు నేను కనిపించాలి, నా పేరు వినిపించాలి, నేనే అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఇంకొక దీంతో అబ్సెషన్ ఉంటుందండి, శవాలు. హత్యలు, శవాలు, ఈ పదాలు ఇవి లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చెయ్యలేడు. మీరు రాసి పెట్టుకోండి, హత్యలు శవాలు లేకపోతే రాజకీయం చేయలేనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ శవం దొరికితేనే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, మీరు గమనించండి. దట్ ఈస్ అగైన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. లేకపోతే పోయి బెంగళూరులో కూర్చుంటున్నాడు. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా కూర్చో, మాకు అనవసరం. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు నువ్వు నాశనం చేసావు, దాని నుంచి రాష్ట్రాన్ని బాగుపరచుకోవడం మాత్రమే. అండ్ వీఆర్ క్లియర్, రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం తప్పించి మా ఎజెండా ఇంకేమీ లేదండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి శవం దొరికితే ఆంధ్రప్రదేశ్ వస్తాడు, శవ రాజకీయం చేస్తాడు, హత్య రాజకీయం చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని ఖచ్చితంగా డామేజ్ చేయాలని చూస్తున్నాడు. అయినా ఇవన్నీ ఎందుకు చంద్రిక్ గారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చేస్తే పోలా, ఇవంతా ఎందుకండి? మీరు ఆ స్టేలు తెచ్చుకొని, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని, ఇంకోటి వేసుకొని ఎందుకు? పుసుకున్న ఏదో మీరు నాకు తెలిసి 13 కేసులు ఏవో ఉన్నాయండి. ఏదో ఒక కేసులో నాకు తెలిసి రేపు పొద్దున ఏదన్నా అయితే మీరే డైరెక్ట్ గా పోయి జైల్లో కూర్చుంటారుగా. జైలుకి వెళ్తేనండి ఫుల్ సెక్యూరిటీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇదంతా ఎందుకండి? ఆ జైలుకి వెళ్తే అయిపోలా, హ్యాపీగా ఫుల్ సెక్యూరిటీ, 900 కర్మ, వేల సంఖ్యలో పోలీసులు గార్డ్ ఇస్తారు, మీకు గార్డింగ్ చేస్తారు. కూచిపూడి శ్రీనివాస్ గారు, ఇంత జరుగుతున్న ఇందాక సతీష్ గారు కానీ లేకపోతే మేడం కానీ ఒక మాట అంటున్నారు, అటెన్షన్ సీకింగ్ ఉంటుంది లేదా డైవర్షన్ గేమ్ అని ఉంటున్నప్పుడు నిన్న అంత కష్టపడి మీరు ఏపీ విషయంలో ఏం చేద్దాము అన్నది చాలా క్లియర్గా హోల్ డే వివిధ శాఖలు చేస్తే ఆ మాట ఎక్కడికి బయటికి రానియకుండా, సరే పేపర్ చదివే వాళ్ళు చదువుకుంటారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ అది సాధ్యం అవ్వదు కదా. దాని బదులు దీన్ని చర్చలోకి తీసుకొచ్చేసారు. ఆ రోజు కూడా అంటే ఆయన ఇంకా కూడా డిఫెన్సివ్ గేమే ఆడి మీ మీద ఆత్మరక్షణ దూరనో లేదా మిమ్మల్ని వివరణ ఇచ్చే ప్రయత్నమో లేదా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి టార్గెట్ చేసే ఒక గేమ్ ఆడుతున్నారు కదా. మీరు చెప్పాల్సింది పోయింది, ఇప్పుడు దీని మీద పడ్డారు అందరూ. ఒకటి ఇది రాజకీయాలు ఎలా ఉంటుందంటే, మంచో చెడో నిత్యం ప్రజల్లో నలుగుతూ ఉండాలన్నమాట. ఆ విధమైనటువంటి ఇప్పుడు ఇటువంటి మెంటల్ డిజార్డర్ ఉన్న చాలా కొంతమంది ఉన్నారంట. డైరెక్టర్స్ రాంగ్ అవ్వడం అక్కడ, అలాగే ఏదో రకంగా ప్రజల్లో మాట్లాడుకుంటూ ఉండాలి అతని గురించి. అటువంటి విషయాలు ఇతను ఆరితేరినవాడు. జగ్గైపేటలో పరామర్శ శవం దొరికిందా, ఆ శవం దొరికితే వచ్చేస్తాడు. దాని గురించి అంటలేదు, ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు అతని ట్రాప్ లో మనం పడుతున్నాం అనిపిస్తుంది ఒకసారి నాకు కూడా. అంటే మనం చేసుకుంటున్న విషయాల్లో నేను పదే చెప్తా ఉంటాను వాళ్ళకి, ఎలాగా మనసాక్షి లేని సాక్షి ఒకటి ఉంది, దాంట్లో పెట్టుకుని ఒక విధమైనటువంటి హల్చల్ చేస్తూ ఉంటాడు. ఈ రోజున ఏ ప్రభుత్వం అయినా నిజమైన ప్రజలకి సంక్షేమం అందించాలి, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలనే కోరుకుంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అది కోరుకోలేదు. అతను ప్రజలు సుఖశాంతులతో ఉండడం అతనికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఏదో బటన్ నొక్కి డబ్బులు చేయడం తప్ప అంతకు మించి ప్రజలు ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ఎదురు చూస్తూ ఉండాలి తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండకూడదు. మరి కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు.
ఒకటో తారీఖునే పెన్షన్లు ఇస్తుంది, ఒకటో తారీఖునేమో జీతాలు ఇస్తుంది, పోలవరం అంటుంది, ఒక పక్క నుంచి అమరావతి నిధులు పట్టుకొస్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటుంది, అంతే తట్టుకోలేడు. ఏదో రకంగా ప్రజలు ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోతారనే భావంతో ఉన్నాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక కుట్ర. నేను అంటుంది సబ్జెక్ట్లో నేను చెప్తున్నాను, గతంలో ఒక సూర్యకాంతం గయ్యాళిగా పాత్రతో అద్భుతమైన నటి ఆవిడ. అప్పుడు గుమ్మడి గారు అన్నారట, నువ్వు తెలుగు ప్రజలకు ద్రోహం చేసావు, భవిష్యత్తులో ఎవరో కూడా ఏడపిల్లకగా సూర్యకాంతం పేరెట్టుకుంటా కూడా భయపడతారు, అంత దారుణంగా యాక్ట్ చేశావు నువ్వు అని చెప్పేసి మాట్లాడేవాట. నేను అంటున్నానండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అనే పేరు పెట్టడానికి భవిష్యత్తులో అందరూ కూడా భయపడతారు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, లేకపోతే కంత్రి ఆలోచనలు, ఇటువంటి మన బిడ్డగా రాకూడదు అని ఆ జగన్ అని పేరెట్టుకుంటే కూడా భయపడతారు. జామే రావాలి నక్షత్రం పేరు అంటే ఏదో పెట్టుకుంటారు కానీ జగన్ మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలు ఎవరికి దీన్ని ఎలా చేస్తారు? నిన్న డిప్యూటీ సీఎం గారు ప్రజలకు న్యాయం చేయాలి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు గారు ఏమన్నారు, పేదల సేవలోనే వినూత్నమైన కార్యక్రమం, మానవీయ దృక్పథంతో పనిచేయండి, వినూత్న ఆలోచనలతో ముందుకు రండి బ్యూరోక్రాట్స్ కి చెప్పారు. ఇవన్నీ అసలు చర్చ జరిగినాయి. సెక్యూరిటీ 900 మంది, ఖజానా, నేను కూడా అవి మాట్లాడుతున్నాను. అదే మనం అందరం కూడా అతను దాంట్లో పడుతున్నాం, అతని ఆలోచన విధానంలో పడుతున్నాం. ఎందుకంటే దుర్మార్గుడు ప్రభావం ఎప్పుడు ఎక్కువ ఉంటుందండి ఎక్కడైనా. ఆ తర్వాతే ఆఖరణ అయితే విజయం మంచిగా వస్తుంది, అది వేరే విషయం. ఏదేమైనా జరిగేది జరుగుతూ ఉంటుంది, మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, ఎటువంటి వ్యక్తి మనకి గత 5 సంవత్సరాలు మనం అధికారంలో కూర్చోబెట్టాం, అధికారంలో కూర్చోబెట్టిన వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా ఏ విధంగా నడుస్తున్నాడో అనేది ప్రజలు చూస్తారు. పూర్తి స్థాయి రాజకీయ సమాధి అతనే కట్టుకుంటున్నాడు. అతనికి అర్థం అవట్లేదు ఏంటంటే అతని గొయ్యి అతనే తవ్వుకుంటున్నాడు. అందుకనే జగన్మోహన్ ఒక భస్మాసుడు వస్తూ అవుతుంది, అతను చేయి అతనే పెట్టుకుంటాడు. అంటే ప్రజలు కూడా గమనించి ఈ రోజున మీడియా బాధ్యత, ప్రజల బాధ్యత, పౌర సమాజం బాధ్యత, అందరి బాధ్యత ఉంది. జరుగుతున్న పరిణామాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఎంతవరకు సహకరించాలనేది ప్రజలు కూడా చూస్తున్నారు. సతీష్ గారు, అప్పట్లో చంద్రబాబు గారు విజన్ 2020 అన్నప్పుడు చాలా మంది దాన్ని జోక్లేశారు, నవ్వారు. కానీ దాని రిజల్ట్, దాని ఫలితాలు చూశారు. ఇప్పుడు కూడా అక్టోబర్ 2న క్లియర్ కట్ గా ఆయన విజన్ డాక్యుమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాకి సంబంధించిన విజన్ ని రూపొందించమని బ్యూరోక్రాట్స్ కి చెప్పారు. ఇవి చాలా మంచి విషయాలు. అసలు ఏం జరుగుతుంది సో గవర్నెన్స్ కి ఎట్లాంటి ఆలోచనతో గవర్నమెంట్ వెళ్తోంది అనేది పబ్లిక్ ఒక సైడ్ ఆలోచించే అంశం. దీన్ని అసలు ఎవరు చర్చ చేయలే నిన్నటి నుంచి. విజన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడలా, లేకపోతే బ్యూరోక్రాట్స్ కి చెప్పినటువంటి అంశాల మీద చర్చలేదు, లేదా ఒక డిప్యూటీ సీఎం గారు అనుభవం ఉన్న వ్యక్తి నేను టిల్ డేట్ నేర్చుకుంటాను అన్నది పోయింది చర్చ. బ్రహ్మాండంగా సెక్యూరిటీ ఇది. నాకు ఇక్కడ ఒక పాయింట్, ఆయన షటిల్ సర్వీస్ కూడా చేస్తున్నారు, మళ్ళీ ఈ రోజు వస్తున్నారు బెంగళూరు నుంచి. ఇది ఏంటిదంతా అంటే ప్లాన్డ్ గా వెళ్తున్నారా, లేదా వీళ్ళని డిఫెన్స్ లో పడేస్తున్నారా, లేదా దీని వెనకాల ఏమైనా ప్యూర్ గేమ్ ఉందా? అంటే ఇంక కమింగ్ 58 నెలల్లో అప్పుడు ఆల్రెడీ ఒక నెల 50 రోజులు అయింది కాబట్టి 56 నెలలు ఇంకింతేనా? విజయచంద్రి గారు అదే చెప్తాము, నిజం చెప్పులు కడుక్కునే లోపల అబద్ధం ప్రపంచం చుట్టొచ్చేస్తుందంట. ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అబద్ధ ప్రచారాలు, గూగుల్స్ ప్రచారాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీడియాలో హైలైట్ అవుతుంది. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని అన్నప్పుడు చాలా మంది ఆయన చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. కానీ వేళ దాని ఫలితాలు ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరులో గానీ, చెన్నైలో గానీ. చాలా మంది అరెస్ట్ అయినప్పుడు అదే అన్నారు, ఆ రోజు ఏంటో అనుకున్నాము, ఈ రోజు ఇలాగా అని. ఆయన చేసిన ఫలితం రిజల్ట్స్ పబ్లిక్ గా రోడ్ల మీద కనిపించింది. అదే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి, ఆయన అందించిన టెక్నాలజీ సహకారంతో ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా తెలుగు వాళ్ళు ఇవాళ సాంకేతికంగా, ఇంజనీర్లుగా, టెక్నికల్ పీపుల్ గా అక్కడ సెటిల్ అయ్యారు. అదే స్ఫూర్తి ఈ రోజున 2047 అదేనండి 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రపంచ అగ్రగామి దేశంగా భారత్ నిలబడాలనేది మోడీ గారు ఎట్లా అయితే, మోడీ గారికి కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే ఆ సూచన చేశారు, నేను కూడా అది మీడియాలో గమనించాను. అదే తరహాలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబడాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలు రూపొందిస్తుంది.
నిన్న చూశాను కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక రివ్యూ జరుగుతున్నప్పుడు ఆయన కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది. ఈవేళ 73 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆలోచన చేస్తుంది. ఈవేళ మనం 2024లో ఉన్నాం. 2047 నాటికి ఇంకొక 23 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లలు ఆ రోజున గ్రాడ్యుయేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో పూర్తి చేసుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెతుక్కునేటప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచే నైపుణ్యాభివృద్ధి, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఎప్పటి నుంచే తీసుకురావాలి. ఆ కోణం నిజంగా నేను ఎడ్యుకేషన్ రివ్యూ చూసేటప్పుడు అనుకున్నాను, చాలా అంత ఆలోచన విజనరీ దృక్పథం ఉన్న మనిషి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ కు దొరకడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అటువంటి వ్యక్తి చేస్తున్న చర్యల్ని కూడా దారి మళ్లించడానికి ఒక పథకం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి నేను డైవర్షన్ పాలిటిక్స్ మరి ఎందుకు ఆయన ఈ షటిల్ సర్వీస్ చేస్తున్నారు? ఇవాళ వస్తున్నారు మళ్ళీ జగ్గైపేటలో పరామర్శ అంట. అదే మేడం నేను చెప్తున్నాను కదా, అతనికి యలహంకలో బ్రహ్మాండమైన శత్రు దుర్భేద్యమైనటువంటి భవనం ఉంది, లోటస్ పాడ్ లో ఉంది, తాడేపల్లిలో ఉంది. నాకు ఒక అనుమానం కూడా ఉంది ఏంటంటే, గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్నదంతా అక్కడ బెంగళూరులో దాచుకున్నాడేమో అనేది ఒక అనుమానం. దాన్ని మళ్ళీ ఎవడైనా ఏదైనా చేసేటప్పుడేమో వెళ్ళి దాచుకుంటూ, మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రక్తం కనిపిస్తే గద్దలు వెళ్ళినట్టుగా అతను కూడా వచ్చి ఇక్కడ ఏదో చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతిపక్షం, అంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కానీ ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధినేతగా గాని ఒక పులివెందుల ఎమ్మెల్యేగా గాని అతను ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. మీరు ఒక గమనించడం లేదు, ఆయన పులివెందులు మొన్న ఒకసారి వెళ్ళాడు, వెళ్ళగానే అక్కడ వాళ్ళ వైసీపీ కార్యకర్తలే అతని మీద తిరగబడ్డారు. ఈవెన్ అక్కడ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కొట్టబోయారు కూడా. కారణం ఏంటంటే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని నామినేషన్ మీద అక్కడ కొంతమంది కార్యకర్తలకి వీళ్ళు వర్కులు చేసిన కార్యకర్తలకు బిల్లులు ఇవ్వలేదని వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు. దాంతో ఇప్పుడు ఇంకా అతను నాకు తెలిసి పులివెందులు కూడా వెళ్ళటానికి సాహసం చేయడు, వెళ్ళిపోయి హ్యాపీగా యలహంకలో తలదాచుకుని యలహంక నుంచి ఇందాక కోసంపూడి గారు చెప్పినట్టు షటిల్ సర్వీస్ చేసుకునే పరిస్థితికి అతను వచ్చేసాడు. కానీ ఇవన్నీ చర్చించుకోవడం ఓకే, నేను ఒకటి సలహా ఇస్తున్నానంటే, కూటమి నాయకులు ఇద్దరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవేళ సిబిఐ ఈడీ కేసులు 32 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని శుక్రవారం కోర్టు వాయిదాకి వెళ్ళడానికి ఆయన ఎగ్గొట్టాడు. నెల 20 రోజులు అయిపోయింది గవర్నమెంట్. మరి ఇప్పుడైనా కేసులన్నీ రివైవ్ చేసి ఆయన వాయిదాలకు రప్పించి, ఇందాక జ్యోత్స్న మేడం చెప్పారు జైల్లో అయితే భద్రత సురక్షితంగా ఉంటారు, ఆ కేసులు ఏదో దర్యాప్తు త్వరితగతిని పూర్తి చేసి ఆయనకి ఏదో ఆ శిక్ష విధిస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే దాదాపు నాకు తెలిసే 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని ఆ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. చూద్దాం మరి ఇప్పటికైనా కేంద్ర ఏజెన్సీలు కొంత దూకుడు పెంచుతాయేమో, వీళ్ళు కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ అవి రిలీజ్ చేశారు కాబట్టి ఏమన్నా చూస్తారేమో.